దేవుని వాక్యంలో చెప్పబడిన ఏ మాట నిరర్ధకము కానేరదు అని మనందరికీ తెలుసు. అయినా చాలాసార్లు సత్యం తెలిసినప్పటికీ, అది వాస్తవం అని తెలిసినప్పటికీ దేవుని వాక్యాన్ని కాకుండా ఎన్నోసార్లు ఎంతోమంది మీద ఆధారపడుతూ ఉంటాం. అలా ఆధారపడుతున్నప్పుడు మనకి తిరిగి ప్రతిఫలం కొంచెం బ్యాడ్గా మనం ఊహించినట్లుగా రాదు. అప్పుడు కొద్దిగా నిరాశకు గురవుతూ ఉంటాం. అప్పుడు గుర్తొస్తుంది ఏమనంటే, అయ్యో దేవుని వాక్యం ముందే చెప్పింది కదా అని. కొన్నిసార్లు మన జీవితాల్లో దుఃఖం, నిరాశ, వేదన, అసంతృప్తి, అసహనం, దానికి నేను గ్రహించిన ఒక్క మాట ఏంటంటే, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, 118వ కీర్తన 8వ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలామంది జీవితాలు నేను ఎరుగుదును. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసిన లోన్లీనెస్, ఎప్పుడు చూసిన డిప్రెషన్, ఎప్పుడు చూసిన అసంతృప్తి, నీరసం, అసహనం. వాళ్ళే నన్ను గౌరవించలేదు, వాళ్ళు నన్ను గుర్తించలేదు, వాళ్ళు నన్ను పొగడలేదు, వాళ్ళు నాకు ప్రాధాన్యతనివ్వలేదు, వాళ్ళు నా సలహా తీసుకోలేదు, వాళ్ళు నన్ను సంప్రదించలేదు, ఇలాగ చెప్తూ ఉంటాం. ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో, వాళ్ళు ఆశించారో, ఎదురు చూశారో, అది జరగకపోయేసరికి అది వాళ్ళని చాలా డిప్రెషన్లోకి తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. మనుష్యుల ఆలోచనలు కాక, మనుష్యుల మీద మన ఎక్స్పెక్టేషన్స్ కాక, దేవుని వాక్యం మీద మనం ఆధారపడినప్పుడు, దేవునిని ఆశ్రయించినప్పుడు ఎలాంటి బాధ కలగదు. ఒకవేళ గౌరవిస్తారు అని వెళ్ళినప్పుడు వాళ్ళు గౌరవించలేదనుకో, చాలా బాధ కలుగుతుంది. అసలు గౌరవమే కోరుకోకుండా వెళ్ళామనుకో, గౌరవిస్తే సంతోషం, గౌరవించకపోయినా మనకు ఎలాంటి బాధ అనిపించదు. లేకపోతే ప్రయారిటీ కోరి, ప్రాధాన్యతను కోరి పలానా స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాధాన్యతను మనకి ఇవ్వకపోతే చాలా బాధ కలుగుతుంది. అసలు ప్రాధాన్యతే కోరుకోకుండా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ప్రాధాన్యత ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే కూడా ఎలాంటి నష్టం కలగదు. గనక మనుష్యుల మీద మన ఎక్స్పెక్టేషన్స్, మన దృష్టి నిలపడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన జీవితాలు అది వాస్తవం అని తెలిసినప్పటికీ మనుషులిచ్చే గొప్పల కోసం, మనుషులిచ్చే సూపర్ అనే సర్టిఫికెట్స్ కోసం, లేకపోతే మనుషులు ఇచ్చే ఆ ప్రాధాన్యతల కోసం ఎంపర్లాడుతూ ఉంటాం. అవి దొరక్కపోయేసరికి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యాన్ని పొందుకుందాం. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నెమ్మదిని పొందుకుందాం. లేదు నేను మనుషులనే నమ్ముకుని ఎప్పుడూ డిప్రెషన్లోనే ఉంటాను అంటే మీ ఇష్టం. లేదు నేను దేవునిని ఆధారం చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నెమ్మది కలిగి ఉంటాను అంటే బేష్.